హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఆగస్టు 18వ తారీఖు అండి 2025 సంబంధించి నేడు తాజా సమాచారం. సో ఈ వీడియోలో వచ్చేసి 3 రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. 1 బై 1 తెలుసుకుందామండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇక వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. త్వరలో కొత్త టీచర్లు నేడో రేపో డిఎస్సి మెరిట్ జాబితా విడుదల. ఇక విద్యాశాఖ కసరత్తు చేస్తుందన్నమాట. అభ్యర్థుల నుంచి సర్టిఫికెట్ల పరిశీలనకు బృందాలు ఏర్పాటు. ఇక ఇందుకు సంబంధించి ఏదైతే డిఎస్సి 2025 ద్వారా కొత్త ఉపాధ్యాయ నియామకానికి విద్యాశాఖ కసరత్తు అయితే చేస్తుందన్నమాట. 3 జిల్లాల్లోనూ ప్రభుత్వ జడ్పీ మున్సిపల్ యాజమాన్య పాఠశాలలోనూ 543 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్న జరుగుతుందన్నమాట. ఇప్పటికీ అభ్యర్థులను మార్కులను విద్యాశాఖ అయితే విడుదల చేయడం అయితే చేసిందనమాట. తుది మెరిట్ జాబితా, రిజర్వేషన్లు, రోస్టర్, మార్గదర్శకాలు, సెలక్షన్ జాబితా, వీటి అభ్యర్థన సర్టిఫికేట్ వెరిఫికేషన్, పోస్టింగ్ కేటాయింపులు ప్రక్రియ పూర్తి చేయాల్సి అయితే ఉందన్నమాట. సో జిల్లాల వారీగా అయితే వివరాల పంపనలని ఉన్నతాధికారులకు అయితే ముఖ్యంగా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సబ్జెక్టుల వారిగా ఇవన్నీ కూడా అయితే మొత్తం మీద అయితే ఇవన్నీ కూడా నింపనున్నారనమాట. సో మరొక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చండి, మనకు ముఖ్యంగా రాష్ట్రంలో 2 ఏళ్ల కింద రెగ్యులర్ అయి చేసిన కాంట్రాక్ట్ లెక్చరర్ సర్టిఫికెట్లపై మళ్ళీ అనుమానాలు అయితే మొదలయ్యాయన్నమాట. ప్రొబేషన్ పీరియడ్ పూర్తి కావడంతో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మరోసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపడుతున్నారు. అయితే ఇందులో వచ్చేసి దీంట్లో కొందరు ఫేక్ సర్టిఫికేట్లు కొందరు ఉద్యోగాలు చేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలుస్తుంది. సో దీంతో ఇతర రాష్ట్రాల్లో చదివిన వారిలోనూ ఆందోళన మొదలైంది. సర్కారు జూనియర్ కాలేజీల్లోనూ జూన్ 2, 2014 వరకు పనిచేసిన కాంట్రాక్ట్ లెక్చరర్లు 2023 మేలో రెగ్యులరైజ్ చేస్తున్నట్లు అప్పటి సర్కార్ అయితే ప్రకటించింది. మొత్తం 3125 మంది జాబితాలో ఉండగా దాంట్లో వొకేషనల్ లెక్చరర్లు 189 మంది ఉన్నారు. నామమాత్రంగా వెరిఫికేషన్ చేస్తేనే ఇలా పలువురు బోగస్ ఫేక్ సర్టిఫికేట్లు అయితే తేలింది. దీంతో అప్పట్లో కొందరిని ఉద్యోగాల నుంచి కూడా తీసివేయడం జరిగింది. ఇక దీంతో అప్పట్లో కొందరి ఉద్యోగాల నుంచి కూడా తొలగించారు. అయితే ప్రస్తుతం 2 ఏళ్ల ప్రొబేషన్ పీరియడ్ పూర్తి కావడంతో పూర్తి స్థాయిలో రెగ్యులేషన్ చేయాల్సి అయితే ఉంది. ఇక ఫేక్ సర్టిఫికేట్లతో చాలామంది ఉద్యోగాలు చేస్తున్నట్లు, దీనివల్ల నిరుద్యోగులు, వివిధ సంఘాల నేతలు కూడా ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకొచ్చారనమాట. సో ఇక మొత్తం మీద అయితే మరోసారి అయితే వీరిని గుర్తించబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. సో ఇక మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఆర్టీసీ డ్యూటీ రోజుకు 16 గంటలు డ్రైవర్లకు, కండక్టర్లకు సంబంధించి విశ్రాంతి లేకపోవడంతో ప్రమాదాలపైన కుస్తీ. సో ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పని భారం పెరిగింది. రాష్ట్రంలో ఖాళీ ఉన్న పోస్టులు 3038 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని, రెస్ట్ లేకపోవడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయండి. అదేవిధంగా గుండెపోటు, స్టీరింగ్ మీదనే ప్రాణాలు పోతున్నవైనా కూడా కనపడుస్తుందని చెప్పేసి. సో మొత్తం మీద 2024 అక్టోబర్ 6న ఒకే రోజు 2 ఆర్టీసీ ఉద్యోగులు అయితే గుండెపోటుతో మృతి చెందడం జరిగింది, కరీంనగర్ జిల్లాకు సంబంధించి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మునుపెన్నడూ లేని విధంగా ఇటీవల తరచుగా ఆర్టీసీ బస్సులు ప్రమాదాలు అయితే గురవుతున్నారన్నమాట. సో ఇందుకు సంబంధించి గంటల తరబడి డ్రైవర్ సీట్లో కూర్చోవడంతో వేలాది మంది డ్రైవర్లు బయలు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. సరైన నిద్ర లేక, సమయానికి తిండి లేక, మానసిక ఆందోళనకు, పక్షవాతం బారిన పడిన వారు కూడా 100లో ఉన్నారని అతిశయోక్తి కాదు. సో ఇక మొత్తం మీద అయితే వీరికి ఒక్కొక్కరిగా 16 గంటలు డ్యూటీ చేస్తున్నట్లు ఇక్కడ మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి. డ్యూటీ చేస్తే ఒకరోజు సెలవు ఇచ్చినా మళ్ళీ తక్షణమే 16 గంటలు డ్యూటీకి ఎక్కాల్సిన దుస్థితి ఉందని చెప్పడం జరిగిందనమాట. సో ముఖ్యంగా 17,000 పైగా ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. వీటిపైన పని భారం కూడా, ఓవర్లోడ్ పని భారం పెరుగుతుందని చెప్పేసి, తగిన విశ్రాంతి కూడా లేదని చెప్పేసి, మొత్తం మీద అయితే ఉద్యోగులకు సంబంధించి ఇటువంటి సమస్యలు ఉన్నాయి. వీటిపైన ప్రభుత్వం సత్వరమైన చర్యలు తీసుకోవాలన్న విధంగా డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి అనమాట. మరొక అప్డేట్ అయితే వచ్చిందండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు భద్రత లేని సిపిఎస్ను వెంటనే కూడా పూర్తిగా రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లింగమెల్ల ధర్మన్ గౌడ్ అయితే డిమాండ్ చేయడం జరిగిందనమాట. ప్రభుత్వాన్ని పాత పెన్షన్ విధానాన్ని మళ్ళీ తీసుకురావాలని ఆదివారం యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడడం జరిగింది. ఇక రిటైర్మెంట్ ఉద్యోగులకు ఆత్మగౌరవంతో జీవించాలన్న ఆకాంక్షతో సెప్టెంబర్ 1న బాగ్లింగలపల్లిలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ సభలను కూడా నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సో సిపిఎస్ను రద్దు చేసి రాజులేని పోరాటం చేస్తామని కూడా స్పష్టం చేశారు. దీన్ని రద్దు చేసేంత వరకు కూడా అని చెప్పేసి అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. తెలంగాణ రాష్ట్రంలో ఇక ఉద్యోగులకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించి దసరా నాటికి ఎన్ని పథకాలు అమలయ్యాయి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకునడానికి అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. సో ఇక ఉద్యోగులకు అదేవిధంగా ప్రభుత్వం సంబంధించి దీనిపైన ఆర్థిక భారం ఎంత పడుతుంది ఏందనేది రివ్యూ అయితే ఇందుకు సంబంధించి అధికారుల నుంచి సమాచారం అయితే తీసుకుంటున్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి.